హాయ్ అండి. మా పిల్లలు అయితే పడుకున్నారు. వాళ్ళని స్కూల్ టైం అవుతుంది లేపనికి ట్రై చేశాను. చాలాసేపటి నుంచి లేపుతూనే ఉన్నాను, లేవట్లేదు. ఆరామ్స్గా పడుకున్నారు. టైం 6:30 అవుతుంది, స్కూల్ టైం అవుతుంది, ఇంకా లేవట్లేదు అని గట్టిగా అంటే గడ్డగా లేచి కూర్చుంది మా పాపనైతే. వాళ్ళ తమ్మునికి గుడ్ మార్నింగ్ చెప్తుంది. మూడిగా ఉన్నాడు మా బాబు అయితే, పెద్ద బాబు. డైలీ అంతే, స్కూల్కి వెళ్ళాలి ఏవి చేస్తారు. బెదిరించి మరీ బ్రష్ చేయించాను. యూటీస్ ఉన్నాయి వెళ్ళాలి అని అంటే. మా బేబీ మాత్రం, పాప మాత్రం యాక్టివ్గా ఉంటుంది. మా బాబు స్కూల్కి వెళ్ళడానికి వెనక ముందు ఆడతాడు. అట్లా ఇట్లా బ్రష్ చేసుకున్నారు. నేను వాళ్ళ కోసం అయితే పాలు, హార్లిక్స్ కలిపి పెట్టాను. ఎగ్స్ బౌల్డ్ ఎగ్ డైలీ పిల్లలు తాగి ఫ్రెష్ అప్ అవుతున్నారు. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రెష్ అప్ వేయించి పాపకి వాళ్ళ డాడీ రెడీ చేపిస్తున్నాడు. వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే దోశ, పల్లీ చట్నీ వేసాను. వాళ్ళు తినేలోపు నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. కర్రీకి బెండకాయ ఫ్రై చేశాను. మా చిన్న బాబు అయితే, రింకు అయితే అస్సలు పని చేయనియడు. బెండకాయలు కట్ చేస్తుంటే బెండకాయలు తీసుకొని ఆట ఆడుతున్నాను. నేను కట్ చేస్తాను హెల్ప్ చేస్తాను అని అస్సలు ఇస్తలేడు. అన్నీ కింద పడేస్తా ఉన్నాడు, ఇవ్వట్లేదని. మళ్ళీ తిట్టి తీసుకున్నాను. వాళ్ళకైతే రైస్ మొత్తం ప్రిపేర్ చేసేసాం. రైస్ కర్రీ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి బాక్సులు అయితే కట్టేసాను. వాళ్ళు 8:30 లోపు బయట స్కూల్లో ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్తున్నారు. మరి ఇంకొక బాయ్ చెప్తున్నారు మా పిల్లలైతే. వాళ్ళు వెళ్ళిపోయాక చూసి ఇంట్లో ఒక్కడే ఆడుకుంటాడు. చాలా బోరింగ్గా ఉంటుంది. మరి ఇంకొకకి ఏం ఆడుకోవాలో ఏం అర్థం కాదు. ఇల్లు మొత్తం ఒక్కడే తిరుగుతూ ఉంటాడు అక్కడిక్కడ. ఆ కాటన్ బాక్స్లో మొత్తం టాయ్సే అండి. అస్సలు ఆ టాయ్స్ ముట్టుకోడు. ఇట్లా ఆడుకోడు. నా వెనకాలనే తిరుగుతూ ఉంటాడు. అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఆ టాయ్స్ మాత్రం పట్టుకొని ఆడుకుందామని ఏం లేదు. ఎప్పుడో ఒకసారి ఏదో మూడీగా ఉన్నప్పుడు ఒక టాయ్ అట్లా పట్టుకొని అట్లా ఆడుతూ ఉంటాడు. ఆడితే మంచిగా ఆడతాడు, లేకుంటే లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంట్లో ఒక్కడే ఇక బోరింగ్గా అనిపిస్తుంది అన్నట్టు చేస్తాడు. ఒక టాయ్ పట్టుకొని అట్లా ఆడుతున్నాడు. ఏదో ఏం చేయాలో తెలియక మొత్తానికైతే మరి మొత్తం ఒక